హాయ్ అండి అందరికీ. గోంగూర చికెను చేసుకునే విధానం, కావాల్సిన ఐటమ్స్ ఒకసారి చూసేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, గోంగూర కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక కట్ట ఫుల్లుగా. హాఫ్ కిలోకి ఇంకా కొంచెం తక్కువేనండి చికెను. హాఫ్ కిలో వేసుకుంటే సరిపోతుంది ఒక కట్టకి. ఆయిల్ వేడయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు వేసుకొని మగ్గించుకోవాలి. బాగా మగ్గించుకోవాలండి దీనికి. తర్వాత చికెన్ కూడా వేసి మగ్గించుకొని ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు, మసాలా కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. ఎందుకంటే గోంగూర వేసుకున్నాక ఏమి వేసుకుంటే బాగోదు. ఇంకా అన్నీ మగ్గించుకున్న తర్వాత ఇంకా వాటర్ వేసుకోవాల్సిన లేదండి. ఆ వాటర్ సరిపోతుంది. వేసుకుంటే కొద్దిగా వేసుకోండి వాటర్. అంతే, గోంగూర పైన వేసేసుకోవడమే. పైన వేసుకొని అలా మగ్గించేసుకుంటే సరిపోద్దండి. ఉడకబెట్టుకుని వేసుకుంటారు చాలామంది, కానీ ఇలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.